చెప్పండి. పోయిన ఆదివారం ఏం వాక్యం విన్నారు? అంతకుముందు ఆదివారం ఏం వాక్యం విన్నారు? ఆదికాండం పోయిన ఆదివారం ఒకళ్ళు పోయిన ఆదివారం చెప్తున్నారు, ఇంకొకరు అంతకుముందు. సరే, పోయిన ఆదివారం చెప్పండి ముందు. లోతు సరే, మొర్ర పెట్టడం గురించి నేర్చుకున్నారా అనుకుంటున్నా నేను, అంతేనా? నేను లేను కాబట్టి అడుగుతున్నా. సరే, ఈరోజు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మీ చేయొద్దండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సరే, దేవుని వాక్యాన్ని విందాం కొద్ది నిమిషాలు. సామెతల గ్రంథం ఒక్కొచ్చిన చదువుకొని మనం అసలు మెయిన్ వాక్యంలోనికి వెళ్ళిపోదాం. 3వ అధ్యాయంలోనికి రండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. ఆరో వచనం చదవండి ఒకళ్ళు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చాలు చాలు. మన ప్రవర్తన అంతటిని ఎవరికి ఒప్పుకోవాలంట? చెప్పండి. ప్రవర్తన అంతటి యందు ఏం చేయాలి? ఆయన అధికారానికి. ఎవరి అధికారానికి? మన ప్రవర్తన విషయంలో, మనం మాట్లాడే విషయంలో, మనం ఉండే విషయంలో మన అధికారమా లేకపోతే మన పక్కన వాళ్ళ అధికారమా? నా ఇష్టం, నేను మాట్లాడతా అంటాం కదా. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మనం క్రైస్తవులుగా మన జీవనాన్ని కొనసాగించాలి, దేవునికి మహిమకరముగా మన జీవితాలు ఉండాలి అంటే మనం ఉండే ప్రవర్తన అంతటిలో అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకుంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? మన త్రోవలు, హల్లెలూయా, మూసివేయబడిన త్రోవలు, వెళ్ళలేమనుకుంటున్న త్రోవలు ఆయన ఏం చేస్తాడు అంటే సరళము చేసే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళిపోదాం. 1 సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం. ఈరోజు నా వాక్యము అంశం ఏంటంటే ఎల్కానా లక్షణాలు. చెప్పండి ఒకసారి. ఎల్కానా లక్షణములు. ఎల్కానా చెప్పండి అమ్మా. ఎల్కానా. ఎల్కానా ఎంతమందికి తెలుసు? విన్నారు ఈ మాట ఎప్పుడన్నా? ఎంతమందికి తెలుసు ఎల్కానా? ఎవరో? అన్నా భర్త. వెరీ గుడ్. సరే, వచ్చేసేద్దాం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. ఒకటి నుంచి 3 వచనాలు ఎవరన్నా చదువుతారా మైక్లో? 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. మొదటి సమూయేలు 3వ వచనం వరకు చదవండి. ఎఫ్రాయిము మన్యమందు రామతయిం సొఫీము పట్టణపు వాడు ఒకడు ఉండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఏలూహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా,
పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీ యొక్క ఇద్దరు కుమారులగు హోప్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. చాలు. ఇప్పుడు ఎల్కానా తండ్రి పేరు ఎవరని చెప్తారా? చదివాంగా, చూసైనా. ఇప్పుడు మనం చదివిన దగ్గరే ఉంటుంది. ఎల్కానా తండ్రి పేరు ఏమన్నా చెప్తారా ఎవరన్నా? చెప్పండి అమ్మా. తోహు కుమారుడు. ఎవరైనా తోహు కుమారుడైన ఎలీహూనకు. సరే, పిల్లల్ని ఒకసారి మీ దగ్గర పెట్టుకోండి. పిల్లలందరినీ మీ దగ్గర పెట్టుకోండి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని బలపరుచును గాక. ఎఫ్రాయిము మన్యమందు ఇది జరిగింది. షిలోహులో ఉన్న మందిరానికి వినాలి. షిలోహులో ఉన్న మందిరానికి ఈ ఎల్కానా ఏటేటా వెళుతూ ఉండేవాడు, క్రమము తప్పకుండా. ఈ ఎల్కానా గురించి మనం తక్కువగా మాట్లాడుకుంటాం, హన్నా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఎందుకంటే ప్రార్థనా పరురాలు, ప్రార్థించి దేవుని దగ్గర నుండి ఒక కుమారుణ్ణి పొందుకుంది. హల్లెలూయా. ప్రార్థనకు ప్రతిఫలముగా ఒక కుమారుణ్ణి పొందుకుంది ఈ హన్నా. ఆ కుమారుడి పేరు సమూయేలు. కుమారుడి పేరేంటి? సమూయేలు. ఇశ్రాయేలీయులందరికీ ప్రవక్తగా ఉన్నాడు. చిన్ననాటి నుండి దైవభక్తి కలిగిన వాడు. చిన్ననాటి నుండి తల్లికి దూరంగా ఉన్నా కానీ దేవునిలో ఎదిగిన వాడు, దేవుని భయము కలిగిన వాడు ఈ సమూయేలు. సమూయేలు గురించి మనం ఎక్కువ ప్రసంగాలు వింటాం. పుట్టినరోజులకి కానీ ఆదివారాలు కానీ ఇలా వింటూ ఉంటాం. హన్నా గూర్చి ఉపవాస ప్రార్థనలు అప్పుడు వింటూ ఉంటాం. వినాలి. హన్నా గూర్చి ఎప్పుడు వింటాం? ఉపవాస ప్రార్థనల గూర్చి, ప్రార్థనా కూడికల్లో హన్నాను గూర్చి వింటూ ఉంటాం. ఎందుకంటే హన్నా ప్రార్థించింది. ఎలాగూ ప్రార్థించింది అంటే వినాలి, ఎక్కి ఎక్కి ఏడుస్తూ ప్రార్థించింది, మూలుగుతూ ప్రార్థించింది, దేవుని యొద్ద పొందుకునే వరకు ప్రార్థించింది. అమ్మా ఇంటికి వెళ్ళు. తన కుటుంబం వాళ్ళందరూ మందిరానికి వచ్చారు, అందరూ వెళ్ళిపోయారు. కానీ ఈ హన్నా మాత్రం వెళ్ళిపోలా. ఎందుకని వెళ్ళిపోలా? నాకున్న అవమానము కొట్టివేయబడాలి, నాకున్న నిందలు తీసివేయబడాలి. వినాలి. ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను. మీరు నా ఒక్కడికెళ్ళే చూస్తారు, నేను అందరికెళ్ళి చూస్తాగా, అందుకనే. సరే, దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగూ ప్రార్థించింది అంటే దేవుడే ఆ ప్రార్థన మొర్రను విని ఆ విన్నపాలను ఆలకించి గొప్ప సమాధానము తన గర్భంలో నుండి ఉద్భవింపజేశాడు. హల్లెలూయా. అప్పటి వరకు అవమానాలు గుండానే ఉంది ఆమె. అప్పటి వరకు నిందలే వస్తూ ఉన్నాయి. అప్పటి వరకు ఆధారం లేదు. అప్పటి వరకు సంతు లేదు, పిల్లలు లేరు. గొడ్రాలు అనే పిలువబడుతున్న ఆమె జీవితంలో సంతానమును కలిగించాడు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం వలన. హల్లెలూయా. విశ్వాసముతో మనము ప్రార్థిస్తే ఎంతటి అవమానమైనా, ఎంత బలహీనతైనా, ఎంత అజ్ఞానమైనా, ఎంత అనారోగ్యమైనా మన దేవుడు స్వస్థపరిచి మనలను స్థిరులుగా నిలబెట్టగలిగిన దేవుడు ఆయన మాత్రమే. హల్లెలూయా. లైట్లు ఉంటే వేసుకోండి. ఒకసారి చీకటిగా కనపడుతున్నారు మీరు నాకు. లైట్లు వేయండి ఒకరు లేచి. సరే,
హన్నా భర్త పేరేంటి? ఎల్కానా. అన్న భర్త పేరేంటి? ఈ ఎల్కానాకి 2 భార్యలు. ఎంతమంది భార్యలు? ఒక భార్య పేరు హన్నా, మరొక భార్య పేరు పెనీన్నా. పెనీన్నాకేమో పిల్లలు ఉన్నారు. ఫస్ట్ పేరు రాయబడింది, హన్నా పేరే రాయబడింది భార్యల్లో. పెనీన్నా హన్నా అని రాయబడలా, హన్నా పెనీన్నా అని రాయబడింది. మొదటి భార్య ఎవరో మనకు తెలియదులే కానీ మొట్టమొదటిగా బైబిల్లో రాయబడింది ఎవరి పేరు అంటే అన్నానే. అయితే ఈ పెనీన్నాకి పిల్లలున్నారు. ఒక ఇంట్లో కాపురం చేసేవారే కానీ ఒక హన్నాకేమో పిల్లలు లేరు. పిల్లలు కలిగిన ఆమె ఏం చేయాలి? పిల్లలు లేని ఆమెతో సమాధానంగాను, ధైర్యపరిచే విధముగాను, ఆదరించే విధముగాను, బలపరిచే విధముగా మాట్లాడాలి. మనకు కలిగిన దాన్ని బట్టి మనం ఎక్కడ గర్వించకూడదు. హల్లెలూయా. మనము గర్విస్తే గర్వము నాశనానికి దారితీస్తుంది. గర్వం ఎక్కడికి దారితీస్తుంది? గర్వము నాశనానికి దారితీస్తుంది. ఒకళ్ళ దగ్గర మన దగ్గర ఉన్నది లేకపోతే వారిని చిన్న చూపు చూచేవారిగా ఉండకూడదు మనం. ఎందుకంటే ఏ రోజులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. అది అంతా కూడా సర్వశక్తిని ఆధీనంలోనే ఉన్నాయి. ఈరోజు చక్కగా మనం సమృద్ధితో ఉన్నాం, రేపు లేమిలోకి వెళ్ళవచ్చు. ఏ స్థితిలో ఉన్నా కానీ మనము దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు మనలను రెట్టింపు ఆశీర్వాదానికి గురి చేస్తాడు మనల్ని. హల్లెలూయా. అందుకనే స్టీవెన్సన్ గారు ఒక పాట పాడారు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు, నేనున్న స్థితిలోనే. హల్లెలూయా. పాటలు పాడేవారముగా ఉండాలి, పాటలు పాడుతూ కూడా పాటలను మనం అనుభవించే వారముగా ఉండాలి. హల్లెలూయా. అయితే ఏంటి మీరు స్లోగా అంటున్నారు? నేను స్లోగా అన్నా. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కలిగిన దాన్ని బట్టి ఎదుటి వారిని చిన్న చూపు చూచేవారముగా ఉండకూడదు. ఈ పెనీనా చేసిన పొరపాటు, ఈ పెనీనా ప్రవర్తించిన ప్రవర్తన విధానమును బట్టి పెనీనా పేరు ఎక్కడే రాయబడింది. హన్నా పేరు అయితే రాజులందరికీ అభిషేకం ఎక్కడ ప్రారంభమైంది అబ్బాయి అంటే ఆ సమూయేలు వలన. చిన్ననాటి నుండి భయభక్తులు కలిగిన వాడు సమూయేలు. చిన్నతనములోనే దైవ మందిరములోనే పిల్లల్ని దేవుని మందిరానికి అప్పగిచ్చేసింది ఆమె. ఏం చేసింది? ఎక్కడికి అలవాటు చేసింది? పిల్లల్ని కొంతమంది సినిమాలకు అలవాటు చేస్తారు, కొంతమంది చుట్టాల ఇంటికి అలవాటు చేస్తారు, కొంతమంది అమ్మమ్మలు తాతయ్యలు ఇంటికి అలవాటు చేస్తారు. అట్లా చేయడం తప్పు అనట్లా నేను. కానీ పిల్లలను దేవుని మందిరానికి అలవాటు చేయాలి. మరి మీ పిల్లలను దేవుని మందిరానికి తీసుకొస్తున్నారా? సినిమాకి వెళ్దామని చెప్పండి, వస్తారా రారా? వాళ్ళు ఏమన్నా నేను రాను అంటారా? ఎక్కడికన్నా హోటల్కి వెళ్దాం, రెస్టారెంట్కి వెళ్దాం అంటే వద్దంటారా? దేవుని మందిరానికి అంటే ఒక పూట తిండి, అది అంతే. ఇది యుగ యుగాలు మనం మరణించినా మనకు ఒక నిరీక్షణ ఏంటి అని అంటే శాశ్వతమైన జీవంలోనికి మనం వెళ్తాం. వాళ్ళ భవిష్యత్తు కొరకే మనము లక్షలు లక్షలు ఖర్చు పెడతాం పిల్లల చదువులకి. రాబోతున్న జీవములోనికి ప్రవేశించాలి అంటే భక్తి విధానాన్ని మనం ఇంకెంతగా నేర్పించాలి, భక్తి నియమాలను ఎంతవరకు నియమించాలి, భక్తి ప్రమాణాలను ఎంతవరకు నేర్పించాలి ఆలోచించాలి. తల్లిదండ్రులుగా మీరు దేవుని సావుకుల దగ్గర, దేవుని మందిరములో, దేవుని పాదాల చెంత వారిని పెంచితే, వారిని దేవుని సన్నిధికి అప్పగిస్తే ఊహించని విధముగా దేవుడు మన బిడ్డలను చేస్తాడు. హల్లెలూయా. దేవునిలో ఉన్న శక్తిని మనము నమ్మాలి. దేవుడు నేను అడిగింది ఏదైనా చేయగలడు అని మనము నమ్మాలి. అపాయాలను తప్పించేవాడని నమ్మాలి. నిరీక్షణ కలిగి ఉండాలి.
భర్త మారకపోవచ్చు, ఆయనను మార్చువాడు ఆయనే అని నమ్మాలి. చాలామంది ప్రార్థిస్తూ ఉన్నాము కానీ ఆయనపై సంపూర్ణమైన నమ్మకము కలిగిన వారముగా ఉండలేకపోతూ ఉన్నాం. ఆయన పైన సంపూర్ణమైన విశ్వాసంతో ఉండలేకపోతూ ఉన్నాం. ఆయన పైన నిరీక్షణ ఉంచలేకపోతూ ఉన్నాం. ఆయనే మాకు దిక్కు, ఆయనే మాకు ఆశ్రయము, ఆయనే మా పరిస్థితులన్నిటినీ బాగు చేయగలిగిన దేవుడు అని నమ్మలేకపోతూ ఉన్నాం. కాబట్టి మన జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి వలె అక్కడే ఉంటూ ఉన్నాయి. మన జీవితాల్లో అద్భుతాలు జరగాలన్నా, ఆశ్చర్య కార్యాలు జరగాలన్నా, గొప్ప కార్యాలు జరగాలన్నా, ఊహించని కార్యాలు జరగాలన్నా ఆయన పైన విశ్వాసం ఉంచాలి, ఆయన పైన నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. ఉంచుతున్నావా విశ్వాసం? ఆయన పైన ఉంచుతున్నావా నమ్మకం? చిన్న కష్టం వస్తే దేవుడు నాకేం చేశాడు, దేవుడు నన్ను ఏం బాగు చేశాడు, నిజంగా నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నాకెందుకు రావాలి ఈ పరీక్ష, నాకెందుకు రావాలి ఈ బాధ, నాకెందుకు రావాలి ఈ శ్లోకం? నాకు బాగా ఇష్టమైన వచ్చిన రోమీలకు రాసిన పత్రిక, మీరు కూడా ఒకసారి చూడండి, అందరూ చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. తీసారా? తీసిన వాళ్ళు చదవండి. రోమీలకు దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. చాలు. ఏం చేయడానికి ఇదంతా? మేలు కలుగుటకై సమస్తము సమకూడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే చక్క పెడుతున్నాడు మన ఆత్మీయ జీవితాన్ని, కుటుంబ పరిస్థితులను. ఈ శోధనల ద్వారా, ఈ ఇబ్బందుల ద్వారా, ఈ రోగాల ద్వారా, ఈ అప్పుల ద్వారా, ఈ ఇరుకుల ద్వారా ఆత్మీయంగా మనలను బలపరుస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఎల్కానా ఎలాంటి నియమాలు కలిగిన వాడు అంటే క్రమముగా దేవుని సన్నిధికి వచ్చే ఆ అలవాటు కలిగిన వాడు. కుటుంబంగా దేవుని మందిరానికి రావాలి, కుటుంబంగా దేవుని ఆరాధించాలి, కుటుంబంగా దేవుని సేవించాలి, కుటుంబంగా దేవుని పూజించాలి, దేవుని మాత్రమే గణపరచాలి, కుటుంబం అంతా కలిసి. ఎల్కానా స్వభావము చాలా అమోఘమైనది, అద్భుతమైనది. భర్త క్రమముగా దేవుని మందిరానికి వచ్చే అలవాటు కలిగిన వాడు ఈయన. అన్న గురించి విన్నాం కానీ అన్న భర్త గురించి ఎప్పుడైనా విన్నావా? ఇప్పుడు వింటున్నాం. హల్లెలూయా. ఎలాంటి స్వభావం కలిగిన వాడంట? అంత గొప్ప పరిచర్య జరిగించిన సమూయేలు ఎందువల్ల ఆ గర్భంలో ఉద్భవించాడు అంటే భర్త కూడా ప్రార్థనా పరుడే. హల్లెలూయా. భర్త కూడా భక్తి పరుడే. భర్త కూడా దేవుని చిత్తానుసారంగా జరిగించేవాడు. ప్రార్థనలో పట్టు విడవకుండా ప్రార్థించింది హన్న. ప్రార్థనలో పట్టు విడవకుండా ఎక్కి ఎక్కి మూలిగి 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 ఏడుస్తుంటే అయ్యగారు అనుకున్నారు కదా, అయ్యగారి పేరు ఏలి, అయ్యగారి పేరు ఏంటి అనుకున్నారు కదా, అమ్మో ఏమేదో ద్రాక్షారసం తాగొచ్చి కూర్చుంది కాబట్టి మత్తురాలైపోయి ఏడుస్తుంది కదా అని అనుకున్నాడు. కానీ ఆమె బాధ మత్తు, ఏదో రసం దాగి ఏదో వైన్ తీసుకొని వచ్చిన మత్తు కాదది. ఆమెలో ఉన్న వేదనంతా వెళ్ళగొక్కుతుంది. ఎక్కడా? దేవుని సన్నిధిలో. మనకున్న బాధలు ఎక్కడ వెళ్ళగొక్కుతామంటే పిల్లల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, మనల్ని ప్రేమించే వారి దగ్గర, లేకపోతే అన్యుల దగ్గర, పెద్దల దగ్గర, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర, పలుకుబడి ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళగొక్కుతూ ఉంటాం. కానీ మన బాధను వెల్లడించవలసింది ఎక్కడ అంటే దేవుని మందిరములో, దేవుని పాదాల దగ్గర. ఆయనే మన బాధలకు నివారణ కలిగించేవాడు. హల్లెలూయా. నిద్ర వస్తున్నారు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సరే,
కొంతమంది నిద్రపోతున్నారు, మీ పక్కన వాళ్ళని లేపండి, నిద్రపోతున్నారు ఒకసారి, అప్పుడప్పుడు అట్లా చూడండి, సరేనా? వినండి. క్రమముగా దేవుని మందిరానికి వచ్చే కుటుంబముగా కనపడుతుంది. ఇప్పుడు చూడండి, నిర్గమాకాండము 10వ అధ్యాయము 24వ వచనం. నిర్గమాకాండము 10వ అధ్యాయము 24వ వచనం నుంచి 26వ వచనం వరకు చదువుకుందాం. ఫరో మోషేని పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా, మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పించవలసిన బలుల నిమిత్తమును హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇయ్యవలెను, మా పశువులను మాతో కూడా రావలెను, ఒక్క డెక్కైనను విడవబడదు, మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను, మేము దేనితో యెహోవాను సేవింపవలెను అక్కడ చేరక మునుపు మాకు. మోషే ఫరో దగ్గరకు వచ్చాడు, కొన్ని శ్రమలు వచ్చాయి, అంటే 10 తెగుళ్ళు పంపించాడు. ఎవరికి? ఫరోకి, ఐగుప్తు ప్రజలు. కొన్ని తెగుళ్ళు వచ్చిన తర్వాత ఫరో పిలిచాడు, ఏ డబ్బాయి మోషేని పిలవండి. మోషే వచ్చాడు. చెప్పండి. మరే మీరు అందరూ వెళ్ళండి, వినాలి. మొట్టమొదటిసారి ఏమన్నాడంటే, పురుషులైన వారు మాత్రమే వెళ్ళి ఆరాధన చేసి రండి, మీ స్త్రీలు పిల్లలు అందరు ఎక్కడే ఉండాలి, వెళ్ళి పురుషులైన వాళ్ళు అందరూ వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించి మళ్ళీ వచ్చేసేయండి అన్నాడు. లోబడట్లేదు కదా, మరలా అలా కాదు, మేము అంతటితో పిల్లలము పశువులము అన్నీ కలిసి, వినాలి, అందరము కలిసి దేవుని సన్నిధికి వెళ్ళాలి. పురుషులు వస్తే సరిపోద్దా దేవుని సన్నిధికి? స్త్రీలు వస్తే సరిపోద్దా దేవుని సన్నిధికి? ఆశీర్వాదం కుటుంబానికి కావాలి, మరి మందిరానికి వచ్చేది ఒకళ్ళని పంపుతావు. ఇంకా దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు మన కుటుంబాల్లో ఇంకా కొంతమంది వ్యక్తులకు పైన ఏలుబడి చేయట్లేదు అంటే వారు మారవలసి ఉన్నది. హల్లెలూయా. దేవుడు వారిలో మార్పును చూస్తే కార్యాలు చేయకుండా ఉండలేడు. మేలు చేయక నీవు, ఆయన ఉండలేడు. ఆరాధించక నేను, ఇది ఉంటాం, ఆరాధించకుండా అయినా ఉంటాం, కానీ ఆయన మేలు చేయకుండా మాత్రం ఉండలేడు. హల్లెలూయా. అయితే మేము అలా చెయ్యం అని వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకొక తెగులు వచ్చింది ఐగుప్తీయులకి. ఈసారి అన్నాడు కదా, అబ్బాయి మీ స్త్రీలు పిల్లలు పురుషులు అందరూ వెళ్ళండి, ఒక్క డెక్క కూడా మీతో రాదు, ఒక్క పశువు ఒక్క పక్షి కూడా మీతో రావు, మీరు వెళ్ళి ఆరాధన చేసి రండి, ఆరాధనకి వెళ్ళండి. సాతాను కూడా ఏం చేస్తాడంటే మనల్ని ఎక్కడ పంపిస్తాడు అంతే, మన హృదయంలో మన ఆలోచనలో మన తపనంతా ఏమై ఉండిద్ది, ఎప్పుడు ముగిస్తారా, ఎప్పుడు వెళ్ళిపోయి వండుకొని తినేయాలా, లేకపోతే వండుకొని తినాలా, భర్త దగ్గర పిల్లల దగ్గర పుట్టింటి దగ్గర లేకపోతే మనకు నచ్చిన వాళ్ళ దగ్గర మన మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు వెళ్ళండి, కానీ మీతో పాటు ఈ రావు. కాదు, మన ప్రవర్తన అంతటా యందు ఏం చేయాలంట, ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అందుకని నేను వచనాన్ని చదివించాను. అప్పుడు ఆయన త్రోవలను సరళము చేస్తాడు. వెళ్ళండి అబ్బాయి అంటే మోషే అన్నాడు కదా, కుదరదు, మా పిల్లలు మా భార్యలు పురుషులు అందరము వెళ్ళేదే కాదు, మేము దేవుని ఆరాధించాలి అంటే, దేవునికి బలులు అర్పించాలి అంటే, దహన బలి కానీ లేకపోతే ఈ బలులన్నీ అర్పించాలి అంటే ఇక్కడ నువ్వు పశువులను పెట్టుకుంటే ఎట్లా మేము ఆరాధిస్తాం చెప్పండి? అవునా కదా? ఒక్క డెక్క కూడా వదిలిపెట్టం మేము, అన్నిటినీ తీసుకుని వెళ్ళిపోతాం దేవుని ఆరాధించడానికి. కుటుంబాలుగా దేవుని సన్నిధికి వస్తే
ఆ ఆశీర్వాదము చాలా ఉన్నతముగా ఉంటుంది. ఇంకొక వచనాన్ని చదువుకుందాం మనం, మరలా వచ్చేసేద్దాం ఎక్కడికి, మొదటి సమూయేలు గ్రంథంలోనికి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. ఇప్పుడు చూడండి, ఏం చేసే స్వభావం కలిగిన వాడు ఈయన. 3వ వచనం చివరిలో చూడండి. అప్పుడు యాజకులు ఎవరున్నారు? సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుకొనుటకు బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోవుచుండెను. చాలు. పట్టణాన్ని విడిచే దేవుని మందిరానికి వస్తున్నారు, మనం ఇల్లు విడిచి రాలేకపోతున్నాం. అప్పుడు యాజకులుగా ఉంది ఎవరు అంటే హోప్ని, ఫినెహాసు. ఎవరు వీళ్ళు? యాజకులే, కానీ మంచి యాజకులు కాదు. మంచి యాజకులు కాదు వీళ్ళు. ఎలాంటి స్వభావం కలిగిన వారు అంటే అసభ్యకరమైన ప్రవర్తన కలిగిన వారు ఈ యాజకులు, హోప్ని, ఫినెహాస్. ఎవరు కుమారులు అంటే వాళ్ళు ఎవరు కుమారులు? అయ్యగారు కుమారులు, ఏలీ కుమారులు. సమూయేలు ఎక్కడ భక్తి నేర్చుకున్నాడు? ఏలీ దగ్గర కాదా? మరి ఏలీ భక్తుల్ని పెంచాడు, కానీ కుటుంబాన్ని పెంచుకోగలిగాడా? వినండి అమ్మా, మీకు ఒక పాయింట్ అర్థం అవ్వాలని నేను చెప్తున్నా. ఏలీ భక్తుల్ని పెంచాడు ఆత్మీయంగా, సమూయేలుని ఆత్మీయంగా పెంచాడు, చాలా ఆత్మీయంగా నేర్చుకున్నాడు సమూయేలు. కానీ అదే ఏలీ తన కుమారులనిద్దరిని ఆత్మీయంగా పెంచగలిగాడా? ఎందుకని చెప్పండి? సొంత కొడుకులు కదా, తప్పు చేస్తే కొట్టాలా ఏంటి? బెత్తం వాడని కుమారుడు తండ్రికి విరోధి. మీ పిల్లలకు మీరు బెత్తం వాడకపోతే మీకు విరోధులు అయిపోతారు ఏదో ఒక రోజున. గారాబం అన్నాను, గారాబం. అసలు కొంతమంది చెప్తారు కదా, అమ్మా మా అమ్మాయిని కానీ మా అబ్బాయిని కానీ ఒక్క మాట అనం మేము, ఒక్క దెబ్బ కొట్టం మేము అంటారు. నిజంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అలాంటి వారికి, తల్లిదండ్రులకి పిల్లలే విరోధులుగా మారిపోతారు. దేవుని భయం ఉండాలి వాళ్ళలో, తల్లిదండ్రుల భయం ఉండాలి. దేవుని భయం అవసరమా లేదా మీ పిల్లలకి? తల్లిదండ్రుల భయం అవసరం, మీ భయం అవసరమా లేదా? కొంతమంది తల్లిదండ్రులు వస్తున్నా దూల పనులు చేస్తూనే ఉంటారు. కారణం ఏంటంటే నీ భయం లేదు. అలా అని కొట్టేమనట్లా, భయం నేర్పించండి. ఏం నేర్పించాలి? భయం నేర్పించాలి వాళ్ళకి. అయితే ఏలీ తన కుమారుల్ని పెంచుకోలేకపోయాడు. దుష్ప్రవర్తన కలిగిన వారు ఈ హోప్ని, ఫినెహాస్. వాళ్ళు యాజకులుగా ఉన్నారు ఆ సమయంలో. అలాంటి సమయంలో తన పట్టణమును విడిచి దేవుని మందిరానికి వచ్చే స్వభావం కలిగిన వాడు. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది 28వ వచనంలో. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ఉంటుంది కదా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు? చెప్పండి. నా యొద్దకు రండి. మా వాక్యం చదవండి అమ్మా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న 11వ అధ్యాయం 28వ వచనం అందరూ తీయండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. ఎవరి దగ్గరికి రమ్మంటున్నాడు ఆయన? మన భారాలు, మన పనులు, మన ఆలోచనలు దేవుణ్ణి పక్కన పెట్టి వినాలి. ఆదివారం ఫంక్షన్లో, ఆదివారమే లేకపోతే మనకి ఏదో ఒకటి, దేవుడు అంటున్నాడు కదా, ఆయన మాట మీద మనం నమ్మకం ఉంచినట్లయితే, ఆయన మాట మీద మనం నమ్మకం ఉంచినట్లయితే ఏం చేస్తాం మనం? ప్రయాసపడి మన ప్రయాసాలన్నీ ఏమైపోతాయి? ఎక్కడికి వస్తే?
ఆయన దగ్గరికి వస్తే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను కలగజేస్తా మీకు విశ్రాంతి. నెమ్మదిని నేను ఇచ్చేది. సమాధానాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. శాంతినిచ్చేది ఎవరు? దేవుడు. మన కుటుంబాలలో గొప్ప కార్యాలు చేసేది ఎవరు? దేవుడు. ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు. నిత్యము నివసించువాడు ఆయనే. అల్ఫా ఒమేగా ఉన్నవాడు ఆయనే. యుగ యుగములు జీవించువాడు ఆయనే. జీవింపజేయడానికి సిద్ధపరుస్తున్నాడు ఆయన వాక్యము ద్వారానే. నా యొద్దకు రండి. క్రమము తప్పకుండా ఎల్కానా దేవుని సన్నిధికి వెళ్తున్నాడు. క్రమము తప్పిపోవట్లా. కానీ మనం కొన్నిసార్లు క్రమం తప్పుతూ ఉంటాం. దేవుడు అక్రమము చేయువారులారా, విన్నా చెప్పండి, అక్రమము చేయువారులారా నా ఎదురు నుండి తొలగిపోండి. ఎవడు మిమ్మల్ని నా సన్నిధికి రమ్మన్నారు? బలులు అర్పించమంది ఎవరు? మొర్రపెట్టమంది ఎవరు అని దేవుడు అడిగితే మనం ఏమైపోతాం చెప్పండి? అవునా కదా? అందుకని మనము క్రమము తప్పక దేవుని సన్నిధికి వచ్చే వారముగా ఉండాలి. ఇదిగో మన ప్రయాస ఏదై ఉన్నా, మన ప్రవర్తన ఏదై ఉన్నా అంతటిని ఎవరి చేతికి అప్పగించాలి? నేను మీకు విశ్రాంతి కలగజేసాను. మన ప్రయాస అంతా కూడా విడిచిపెట్టి దేవునికి మహిమకరముగా ఉండాలి. ఇప్పుడు ఇదే సమయంలో గ్రంథం 5వ వచనంలోకి వచ్చేసేయండి. అన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. చాలు, ఇక్కడ ఆగండి ఒకసారి. పెనీనా దృష్టిలో అన్న ఎలా ఉంది? పెనీనా దృష్టిలో అన్న ఎలా ఉంది? అవమానపరిచేది, నిందలు వేసేది, సూటిపోటి మాటలతో పొడిచేది, కత్తి వంటి మాటల చేత గాయపరిచేది ఎవరో? పెనీన్నా. కానీ ఎల్కానా స్వభావం ఎలాంటిది అంటే ఆమెకు 2 పాలు ఇస్తున్నాడు. దుర్బలులను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? పిల్లలు లేరుగా, ఏం చేస్తున్నాడు ఆయన? 2 పాలు ఇస్తున్నాడంట. కలిగిన వారు ఎలా అయినా కలిగి ఉంటారు, లేని వారిని మనం బలపరచాలి. అవునా కదా? ధైర్యపరచాలి. వారికి ఆదరణ కలిగించే మాటలు ఇవ్వాలి. 5వ వచనంలో అంటారు కదా, ప్రియముగా ఉంది. ఇప్పుడు ప్రియముగా ఉంది. పిల్లలు లేకపోతే ఎవరికైనా ప్రియంగా ఉంటారా? సొంత భర్తకే ప్రియముగా ఉండరు భార్యలో. కొంతమార్లు అయితే ఒక్కసారి ఆడపిల్ల 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 3 ఆడపిల్లలకి అన్నదనుకో, 4వసారికి ప్రియంగా ఉండిద్దా? చెప్పండి. ఇద్దరికి ఎక్కువ. మా ఊర్లో ఒక ఆమె పిల్లలు, ఒక ఆమె కాదు, మా తాత ఒక పిల్లడి కోసం ఎంతమంది ఆడపిల్లలకి అన్నాడు అనుకున్నారు? 5 ఆడపిల్లలకి అన్నాడు. ఇక 5 మంది ఆడపిల్లలే పుట్టేసిన తర్వాత ఇంకా గొద్దులే మగపిల్లల ఆశ వెళ్ళిపోయింది. ప్రియముగా ఉండలేము కొన్నిసార్లు వాళ్ళ బలహీనతను బట్టి, ఎదుటివాని బలహీనతను బట్టి మనము ప్రియముగా ఉండాలి అంటే, వాళ్ళని ప్రేమించాలి అంటే, వాళ్ళు లేనివారురా, వాళ్ళకి అసలు ఆధారం లేదురా అబ్బాయి, వాళ్ళు ఏమీ చేయలేని వారు, వారి దగ్గర డబ్బు లేదు, వారి దగ్గర అంతస్తులు లేవు, వారి దగ్గర పేరు ప్రఖ్యాతులు లేవు, వారి దగ్గర పొలాలు లేవు, ఇళ్ళ స్థలాలు లేవు, బంగారం లేదు, దేనికి ఉపయోగపడరు వీళ్ళు అని కొన్నిసార్లు లేని వారిని ద్వేషిస్తూ ఉంటాం. పిల్లలు లేని వారిని కూడా కొన్ని మార్లు ద్వేషిస్తూ ఉంటాం. ఈ ఎల్కానా స్వభావం, మొట్టమొదటి స్వభావం ఏంటంటే, 3 చెప్తా, ఎక్కువ చెప్పను, నేను ఇబ్బంది పెట్టను మిమ్మల్ని కూడా. 1 గంట లోపే ముగిచ్చేసేస్తా. నేనుంటే 1 గంట కూడా అవదు, ముందే అయిపోయింది. ఎందుకంటే ముందు వెళ్ళిపోయి మనం తినాలి కడుపు నిండా. కొద్దిసేపు అయినా కొంచెం విలువైన విషయాలు నేర్చుకొని వెళ్ళాలి, చాలు. అది ఎల్కానా స్వభావం. మొట్టమొదటిగా క్రమముగా దేవుని మందిరానికి వెళ్తాడు. 2వది, బలహీనులను బలపరుస్తాడు. ఏం చేస్తాడు? బలపరుస్తాడు. లేదు అని అనుకున్న వారిని ఎక్కువగా ప్రేమిస్తాడు.
కొంతమంది భార్యలు కానీ కొంతమంది భర్తలు, కొంతమంది భార్యలు అయితే నా భర్త సంపాదించడం రాదు అని ద్వేషిస్తూ ఉంటారు. కొంతమంది భర్తలు అయితే మా ఆవిడకు వంట రాదు ద్వేషిస్తూ ఉంటారు. ద్వేషించడం అంటే కోప్పడుతూ ఉంటారు. ఎన్ని చెప్పినా అర్థం చేసుకోదు అని అనుకుంటూ ఉంటారు భార్యాభర్తల మధ్యలో. పిల్లలకైతే ఎన్నిసార్లు చెప్పాలి రబ్బాయి అని పిల్లల పైన కోపగిచ్చుకుంటూ ఉంటాం మనం. కానీ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కదా, ఎల్కానాలో నుండి నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణాలు, మంచి లక్షణాలు. మనము లేని వారిని ఆదరించి వారికి 2 పాలు ఇచ్చే విధముగా ఉండాలి. మనం కలిగి ఉన్నవారు సమృద్ధిగానే ఉన్నారు, వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారు. డబ్బులు ఉన్న వాళ్ళని ఎవరన్నా ప్రేమిస్తారు. మన కుటుంబాల్లోనే బాగా ఆస్తి సంపాదించుకున్న వాళ్ళని ఎవరన్నా ప్రేమిస్తారా, ప్రేమించరా? చెప్పండి అమ్మా, ప్రేమిస్తారు. అదే మన కుటుంబంలోని కొంతమంది ఉంటారు అసలు లేని వాళ్ళు, వాళ్ళని ఎవరన్నా ప్రేమిస్తారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆలోచిస్తారు. అలాగా మనం వెళ్ళి దేవుని ప్రేమను చూపించాలి. వారి దగ్గరికి వెళ్ళి వారికి ఎక్కువగా 2 పాలుగా మనం ప్రేమించాలి. ఏమంటున్నాడో చూడండి. ఈ ఎల్కానా 2 పాలు ఇచ్చుచూ వచ్చెను, యెహోవా ఆమెకు సంతానము లేకుండా చేసెను. 6వ వచనం. హేతువును బట్టి ఆమె వైరియగు పెనీనా ఆమెను విసిగిస్తుంది, ఆమెకు కోపం తెప్పిస్తుంది. నీకు లేరు అనే మాట ద్వారా విసిగిపోతుంది. ఎవరో అన్నా, చాలాసార్లు ఈ మాటలు మనం వింటాం. నీ వల్ల కాదు, నీకు చేత కాదు, ఈ మాటలు వింటా ఉంటావు. నీకు రాదు, నువ్వు చేయలేవు, ఇది అసాధ్యం అని చాలా మార్లు మనము వింటాం. నీ వల్ల అయిద్దా ఏంటి? నీకు చేత కాదు లేక పనులు, నువ్వు ఇక చేయలేవు లేక. ఎవరి ద్వారా? ఆమె వైరి పలుమార్లు విసిగిస్తుంది. ఏం చేస్తుంది? విసిగిస్తుంది, కోపం పుట్టిస్తుంది. కోపపడితే ఏమంటారు ఇప్పుడు? పిల్లలు లేరు కానీ పిల్లలకి అంటాం చేత కావట్లేదు, కానీ కోపపడతాం మాత్రం చేత అవుతుంది నీకు అని అంటారనరా? ఇప్పుడు ఏమీ లేని పరిస్థితిలో, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, బాగాలేదనుకో, ఎవరికైనా మంచం బెడ్ మీద ఉన్నారు హాస్పిటల్లో, వాళ్ళు కోపపడతా ఉన్నారనుకో, కొంతమంది ఏం చేస్తారు? బాగాలేనప్పుడు ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. కోపపడితే కుదిరిద్దా? చేసేది మేము అని అంటారా? ఎంత ప్రేమించినా కానీ విసిగిస్తే ఈమె విసిగిపోతుంది మాటల ద్వారా. కోపం తెప్పిస్తున్నారు. అయినా ఏం చేస్తున్నాడు చూడండి. ఎల్కానా చేయుచుండగా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా కోపము పుట్టించను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. అన్నం కూడా తినబుద్ధి కాట్లా. ఎవరో ఒక ఇంట్లో ఉండేవాళ్ళే. ఎవరింట్లో ఉంటారు వాళ్ళు? అందరు కలిసే ఉంటారు. మరి 2 భార్యలు కదా, వైరియే, కలిసి ఉండాల్సిన వాళ్ళు. అన్నం కూడా తినే ఆలోచన కూడా రాట్లా ఆమెకి, తినాలన్న ఆలోచన కూడా. ఎందుకని? విసిగిస్తుంది, పదే విసిగిస్తుంది, పదే మాటల చేత, సూటిపోటి మాటల చేత బాధను తీసుకొస్తుంది ఆమె మాటల ద్వారా. మనం ఎప్పుడు మన హృదయాలు గాయపరచబడేది ఎవరో పక్కింట్లో వాళ్ళ ద్వారా ఎక్కువ గాయపరచబడవు. ఆలోచించండి. మన హృదయాలు గాయపరచబడేది మన ఇంట్లో వాళ్ళ ద్వారానే ఎక్కువగా గాయపరచబడతాం. అవునా కాదా? ఎప్పుడన్నా ఎదుర్కొన్నారా? మీరు ఎదుర్కొన్నారా లేదా? ఎందుకని ఎదుర్కొంటారో చెప్పనా? మనం ఎక్కువగా ఆలోచిస్తాం, హోప్ పెట్టుకుంటాం. వీళ్ళు నాకు ఏదైనా చేస్తారు అని అనుకుంటాం, వాళ్ళు చేయకపోతే నిరాశపడిపోతాం. మన ఆశ అంతా కూడా దేవుని మీదే ఉండాలి. మన ఆశ అంతా కూడా మనకెవరో ఏదో చేస్తారన్న ఆలోచనతో ఉండకూడదు. నాకెవరో ఏదో చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండకూడదు. మనకి ఏది చేసినా నా దేవుని ద్వారానే జరుగుతుంది అది. హల్లెలూయా. ఒక ఇంట్లోనే ఉంటూ సూటిపోటి మాటల చేత ఈమె బాధపడుతున్న వేళలో ఈమె భోజనం మానేసి ఒక చోట కూర్చొని దేవుని మందిరంలో ఏడుస్తూ ఉండడం ప్రారంభించింది. కీర్తన గ్రంథంలో ఈ మాట అంటాడు చూడండి, 147వ అధ్యాయం
అలాంటి వారికి ఎవరు తోడుగా ఉంటారో చూద్దాం. 147 అధ్యాయము 3వ వచనం. 147 అధ్యాయం. గుండె చెదిరిన వారిని, హల్లెలూయా. ఒక్క నిమిషం అక్కడ ఆగండి. ఎవరంట బాగు చేసేది? గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు ఆయనే. హల్లెలూయా. ఏ పరిస్థితుల ద్వారా నీ గుండె చెదిరిపోయిందో, ఏ పరిస్థితుల ద్వారా, ఏ ఆలోచనల ద్వారా, ఏ వ్యక్తి ద్వారా నీ గుండె చెదిరిపోయి నువ్వు గాయపరచబడ్డావో, ఆయనే నిన్ను కట్టువాడు, ఆయనే నిన్ను బాగు చేయువాడు. హల్లెలూయా. ఆయన మాత్రమే మనల్ని బాగు చేయగలిగిన దేవుడు. మాటల ద్వారా, విసిగించడం ద్వారా, ఇబ్బంది పెట్టడం ద్వారా, ఎన్ని మార్లు మన ఆలోచనలోకి వచ్చినా, ఎన్ని మార్లు హృదయమంతా వేదనతో నిండిపోయినా, వినాలి, ఎన్ని మార్లు హృదయమంతా వేదనతో నిండిపోయినా, కళ్ళ నిండా కన్నీళ్లు దాగి ఉన్నా, దావీదు భక్తుడైతే అంటాడు కదా, నా కన్నీళ్లతో నా పడకంతా కూడా ఏమైపోయింది, తేలాడిపోతుంది. అంత వేదనలో ఉండి కూడా నా నిరీక్షణకు ఆస్పదమైనది యెహోవాయే. మనకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ మనకు నిరీక్షణకు ఆధారమైనది దేవుడు మాత్రమే. ఎన్ని గాయాల చేత, అనారోగ్యమైన గాయమా, అప్పులనే గాయమా, ఇబ్బందులనే గాయమా, తోటి వారితో గాయాలా, లేకపోతే ఎవరి ద్వారా గుండె చెదిరిపోయింది. కండ చెదిరిపోతేనే మా అమ్మగారికి మూడు నట్లేసి థ్రెడ్ పెట్టి కట్టారు, ఆ కండను లాక్కొచ్చి. అట్లా కండ చెదిరిపోతేనే కడుతున్నారు. గుండె చెదిరిపోయిన వాళ్ళని ఎవరన్నా కడతారా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా గుండె అంతా చెదిరిపోయిందండి, నేను వేదనలో ఉన్నాను, నాకు వేదన తొలగించండి, అసమాధానంలో ఉన్నాను, ఇంజక్షన్ చేయమంటే చేస్తాడు. కానీ మన దేవుడు గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు. నలిగిన వారిని, విరిగిన వారిని కట్టువాడు ఆయన మాత్రమే. నీ పరిస్థితుల గుండా నువ్వు ఎన్ని మార్లు చెదిరిపోయి ఉన్నావో, ఎన్ని మార్లు నలిగిపోతూ ఉన్నావో, ఎన్ని మార్లు కృంగిపోతూ ఉన్నావో, ఆయనకు అప్పగించుకో నిన్ను నీవు. అప్పుడు ఆయన కట్టేవాడు, ఆయన బాగు చేసేవాడు. హల్లెలూయా. చివరగా ఈ మాట చెప్పేసి నా వాక్యాన్ని ముగించేస్తానే. చూడండి, 8వ వచనానికి వచ్చేసేద్దాం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? చాలు ఇక్కడ 3 పాయింట్లు అన్నా కదా, 2 పాయింట్లు చెప్పండి. 2 పాయింట్లు చెప్పాక నేను 2 పాయింట్లు చెప్పండి మీరు. దేవుని మందిరానికి క్రమముగా వచ్చేవాడు. 2, బలహీనులను బలపరిచే స్వభావం కలిగిన వాడు. 3, అధైర్యముగా ఉన్న వారిని ధైర్యపరచగలిగిన వాడు. ఈ ఎల్కానా ఎలాంటి వాడు? అధైర్యముగా ఉన్న వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. అన్న అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈ ఎల్కానా వెళ్ళి అన్నాడు కదా, అమ్మా నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నువ్వెందుకు భోజనం మానేశావు? ఎందుకు భోజనం మానేశావు చెప్పు అని ఆదరిస్తూ ఉన్నాడు. మన సంఘాల్లోనే కానీ, మన కుటుంబాల్లోనే కానీ బాగాలేని వాళ్ళు ఎక్కువగా కోరుకునేది డబ్బులు కాదు. డబ్బులు కోరుకుంటారా? డబ్బులతో రోగం నయం అవ్వదని తెలిసిపోద్ది, అందరికీ తెలిసిపోద్ది. ఆ డబ్బులతోనే బతకాలనుకున్న వాళ్ళు అయితే ఇప్పుడు కరోనాలో నుండి చాలామంది బతికే వాళ్ళే. కోట్లు పోసినా ప్రాణాలు దక్కించుకోలేం, ఇది సత్యం. ఆత్మీయులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే, బాగాలేని వారి దగ్గరికి వెళ్ళి, అనారోగ్యముగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మంచి ఒక ఆదరణ మాటను చెప్పి ప్రార్థన చేసి రావాలి. ప్రార్థన చేసి అది కోరుకుంటారు. అధైర్యముగా ఉన్నవారు, ధైర్యము చెడిపోయింది, ఎటు తోచని పరిస్థితి, సూటిపోటి మాటలు, విసికితనం ఎక్కువైపోయింది, కోపం ఎక్కువైపోతూ ఉంది, కోపం వచ్చిన కోపమును వెలగక్కలేనటువంటి పరిస్థితి,
విసుకొచ్చినా విసుకుని వెళ్ళగక్కలేనటువంటి పరిస్థితి, అవమానము కలుగుతున్నా నాకు ఇలా అవమానం కలుగుతుందని చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఈ హన్నా ఎల్కానాతో నన్ను ఈ పెనీనా ఇబ్బంది పెడుతుందని చెప్పిందా? ఉందా? మనకి ఏదన్నా చిన్న ఒక మాట అంటే చాలు, ఎవరన్నా ఎందుకు, భర్త అంటే చాలు, ఇక అమ్మా ఇది పరిస్థితి. భార్య అంటే చాలు వచ్చేస్తున్నా, పిల్లలంటే చాలు. ఇక మనుషులకు చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. దేవునికి చెప్పుకుంటే దేవుడే బాగు చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు హన్నా నువ్వు అన్నం మానేశావు? ఎందుకు నీకు కన్నీరు? నువ్వెందుకు మనోవిచారంగా ఉన్నావు? అసలు ఎందుకు కలిగింది? చాలా ధైర్యపరుస్తున్నా చూడండి. ఈ మాట నాకు చాలా ఇష్టమైంది. 10 మంది కొడుకుల కంటే కూడా నేను నీకు ఎక్కువ కాదా? భార్యాభర్తల్లో, కుటుంబంలో, సంఘాల్లో ఇటువంటి ధైర్యకరమైన మాటలను అందించేవారు కొద్దువైపోయారు ఈ రోజుల్లో. సంఘంలో ఉన్నవారు సంఘంలోనే ఒకరిపైన ఒకరు నిందలు, ఒకరిపైన ఒకరు మేలును ఓర్వలేనటువంటి పరిస్థితి, ఒకరిని ఒకరు ఆదరించలేనటువంటి పరిస్థితి, ఒకరిని ఒకరు ధైర్యపరచుకోలేనటువంటి పరిస్థితి, కుటుంబాల్లోనైనా సరే, సమాజముగానైనా సరే. అందరితో సమాధానంగా ఉండాలి, ఆత్మీయులతోనే సహవాసం చేయాలి. అందరితో సమాధానంగా ఉండాలి. ఎవరితో సహవాసం చేయాలి? ఆత్మీయులతో సహవాసం చేయాలి. 10 మంది కుమారుల కంటే కూడా నేను విశేషమైన వాడను కాదా? నేను నీకు, నువ్వెందుకు అన్నం మానేశావు, నువ్వెందుకు కన్నీరు విడుస్తూ ఉన్నావు, నువ్వెందుకు మనోవేదన కలిగి ఉన్నావు అనే ధైర్యము మీ కుటుంబానికి మీరు ఇవ్వాలి. మీ కుటుంబానికి మీరు ఇవ్వాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీ భార్యలకు మీరు ఇవ్వాలి. భార్యలుగా భర్తలకు మీరు అటువంటి ధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే కృంగిపోతూ ఉన్నారు, అలసిపోయి పగలంతా పని చేసో, ఉద్యోగం చేసో, బయట ప్రయాణాలు చేసో వచ్చి కూర్చుంటే ఇంట్లో అయ్యలేవు, లేవు, ఏం చేసు, నువ్వేం చేస్తున్నావు, అసలు ఏం చేయట్లే, ఇంట్లో పట్టించుకోవట్లేదు, నీకేం సంబంధం ఉండట్లేదు మాట్లాడితే భర్తకి ఎలా ఉండిద్ది? డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు అనుకో, డబ్బులు ఏముందలేండి, ఎప్పటికప్పుడు కట్టుకుందాం, దేవుడు ఇస్తాడు మనకి. ఈ అవమానాలు ఎప్పుడు మనతోనే ఉండవుగా, ఈ నిందలు ఎప్పుడు మనతోనే ఉండవుగా, ఈ అప్పులు ఎప్పుడు మనతోనే ఉండవుగా, ఈ రోగాలు ఎప్పుడు మనతోనే ఉండవుగా. కీడు వెనకాల మేలు దాచిపెట్టే దేవుడుగా ఆయన. రాత్రి ఉందంటే వినాలి, రాత్రి ఉందంటే ఖచ్చితంగా పగలు ఉండిద్దా లేదా? చీకటి ఉందంటే చీకటి వంటి పరిస్థితులు జీవితంలో ఎదురైనాయి అంటే వెలుగు కూడా కలిగిద్దా లేదా? ఒక రోజే రొటీట్ ఎలా అవుతుంది? చీకటి తర్వాత వెలుగు. మన జీవితంలో మనం ఏమనుకోవాలి? అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నా జీవితంలో ఇప్పుడు ఉదయం చీకటిగా ఉంది, ఏదో ఒక రోజున దేవుడు నాకు వెలుగునిస్తాడు. హల్లెలూయా. ఈ మాటలు మనము ఆదరించుకోవాలి ఒకరితో ఒకరు. చీకటి వంటి పరిస్థితులు చుట్టూ ఆవరించినా కానీ, అగమ్య గోచరం వంటి పరిస్థితులు ఆవరించినా కానీ, ఎటు తోచని పరిస్థితులతో మనం ఉన్నా కానీ ఆయనే మనకు వెలుగుగా చేయగలిగిన దేవుడు అని మనం నమ్మాలి. ఏం చేయాలి? నమ్మాలి. ఎల్కానా ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, 10 మంది కుమారుల కంటే కూడా ఒక కొడుకంటేనే చాలా సంబరాలు చేసుకుంటాం. ఒక కొడుకంటేనే చాలా సంబరాలు చేసుకుంటాం. అబ్రహాముకు ఒక కొడుకు పుడితేనే ఏం చేశాడు? గొప్ప విందు చేశాను. సామాన్యమైన విందు కాదు అది. బైబిల్లోనే గొప్ప విందు అంటే కదా, ఎంత పెద్ద విందో మనం ఆలోచించాలి. మనం చేసే చిన్న చిన్న విందులు మనం ఇక్కడ కనపడే అన్నీ చూసి అమ్మో ఎంత అనుకుంటాం. కానీ ఆ రోజుల్లోనే చేశాడు. ఒక కొడుకు పుడితేనే. తన భర్త ఆదరించే విధానం చూడండి. భర్త తాగుబోతుతనాన్ని బట్టి కృంగిపోవచ్చు, కానీ ఆదరించగలిగే మాటలు, మానిపించే మాటలు నువ్వు దేవుని వాక్యంలో నుండి నేర్చుకొని నీ భర్తకు చెప్పాలి. భర్త అప్పులు పాలు చేసే వాళ్ళు అయినప్పటికైనా కానీ దేవుని మాటలు నేర్చుకొని ఆ మాటల ద్వారా భర్తను ధైర్యపరచాలి. భార్యలు కృంగిపోయినప్పుడు కానీ భర్తలు ధైర్యపరచాలి. ఈ ఎల్కానా స్వభావం అలా ఉంది అంటున్నాడు కదా. ఇంకా చదవండి అమ్మా.
వెళ్ళిపోయి ప్రార్థన చేసింది. అక్కడ ఆగండి, నేను చెప్పేది ఎల్కానా గురించి కదా. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఇప్పుడు ఎల్కానా హన్నాకు ధైర్యము కలిగించే మాటలు చెప్పాడు. ఇప్పుడు దేవుడు, హల్లెలూయా, మనందరికీ ఆదరించే మాట, ధైర్యపరిచే మాట. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరిచిపోతుందా? క్వశ్చన్ మార్క్. ఆన్సర్ చెప్పండి. స్త్రీ తన గర్భమున పుట్టిన కుమారుణ్ణి మర్చిపోతుందా? ఆమె అయినా మర్చిపోవద్దేమో కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? తల్లిదండ్రులుగా వెంటనే మీరు పిల్లల ఆజుకు పడిపోతున్నారు. స్త్రీ తన గర్భమున పుట్టిన కుమారుణ్ణి మరిచిపోతుందా? వారైనా మరుతురు కానీ దేవుడు అంటున్నాడు కదా, నేను మిమ్ములను మరువను. ఇప్పుడు చెప్పుకోండి, దేవుడు నన్ను మరువడు. ఈ మాట చెప్పండి అందరూ మీ హృదయాల మీద చేయి పెట్టుకొని. దేవుడు నన్ను మరువడు, దేవుడు నన్ను మరువడు. హల్లెలూయా. నేను నిన్ను మరువను. ఇంకా చూడుము, నా అరచేతిలో మిమ్ములను చెక్కుకున్నాను. ఇంకా నిత్యము నా ఎదుటనున్నవి నీ కుమారులు త్వరపడుచున్నారు నిన్ను నాశనము చేసి నీలో నుండి. నిన్ను నాశనం చేసింది ఏదైనా, నిన్ను పాడు చేసింది ఏదైనా, ఏ పరిస్థితులైనా వినాలి, వారు పారిపోతున్నారు. నాశనం చేసేది ఏదైనా, పాడు చేసేది ఏదైనా మన చుట్టూ ఉంటే దేవుడిచ్చిన ఆదరణ కలిగించే మాటను పట్టుకొని మనం జీవిస్తే వినాలి, నిన్ను నాశనం చేసేది రోగమైన, అప్పైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, కుటుంబమైన ఏదైనా, నిన్ను పాడు చేసేది ఏదైనా నీకు దూరముగా పారిపోతున్నారు. హల్లెలూయా. పారిపోయేటట్లు చేస్తాడు ఆయన. చివరిగా ఈ వచనం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. 14వ అధ్యాయము ఎన్నో వచనం చదువుతున్నాం అమ్మగారు? చదువు. ఇలా ఉంది చాలు. లోకము తెలియదు కాబట్టి, లోకముకు ఆయన తెలియదు కాబట్టి, ఆయనను ఎరుగలేదు కాబట్టి ఆయన శక్తిని పొందుకోవట్లా. మనమైతే ఆయన ఎరిగి ఉన్నామా లేదా? ఆయన తెలుసుకున్నామా లేదా? ఆయన శక్తి మనకు తెలుసా లేదా? ఆయన మనతో నివాసం చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయనకు మన హృదయాల్లో స్థానం ఇచ్చి దేవునికి మహిమకరంగా మన జీవితాలు ఉండాలని, దేవుడు మన కుటుంబాలను, మన బిడ్డలను, మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని బలపరుచును గాక. ప్రార్థన చేసుకుందాం. 3 విషయాలను మనం నేర్చుకున్నాం ఈరోజు. ఎల్కానా క్రమముగా దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాడు. మనం ఏమన్నా క్రమము తప్పు ఉంటే, ప్రభువా నేను క్రమము తప్పాను, నన్ను క్షమించవా అని అడగండి దేవుని సన్నిధిలో. పశ్చాత్తాపమైన హృదయంతో. ఇది ఆపండి. బలహీనులను బలపరచగలిగిన శక్తి ఆయన. భగ్నమైన హృదయాలను